application configurations. అదొకసారి ఓపెన్ చేయి. అదొకసారి ఓపెన్ చేసి yes. Here you can just see we have created the creation of material master and at the same time creation of condition types also we have created. But when it comes to the creation of sales order using transaction code VA01, we will use the transaction code VA01. At the same time, production receipt. Production receipt is nothing but the, what is that one? Post goods issue. Okay, so for this we will have one transaction code that is MB1C. మనకి FI to MM ఇంటిగ్రేషన్ కి సంబంధించిన దాంట్లో పోస్ట్ గూడ్స్ ఇష్యూ అనేది ఏం తీసుకున్నాము? మీగో కదా, ఇన్వాయిస్ రిసిప్ట్ వచ్చేసి మీరు కదా, అవునా కదా? అవునా నగేష్? ఆల్రెడీ మనం చేసాం కదా. మీరో మీగో. కానీ ఇక్కడ మీరు టూ టైప్స్ గా ఆలోచించాలి. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్వ్యూలో వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ ది సేల్స్ ఆర్డర్ అంటారు. అప్పుడు నువ్వేం చెప్తావు రంజిత్? నార్మల్ గా సేల్స్ ఆర్డర్ క్రియేషన్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ కోడ్? సేల్స్ ఆర్డర్ లో VA01 అనే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగిస్తారు కదా. అది FI to MM ఇంటిగ్రేషన్ లో MIGO. అవునవును. సో ఇక్కడ FI to SD ఇంటిగ్రేషన్స్ లో వచ్చేసి VA01. అందుకనే మీకు క్లియర్ కట్ ఐడియా అనేది ఇస్తున్నాను అనమాట. ఓకే, ప్రతి ఒక్క వీడియోని లిటిల్ బిట్ మనం కట్ చేసి జాగ్రత్తగా మీకు చెప్తున్నాను అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే, సో వెన్ దే ఆస్క్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ విత్ FI to SD integration where you can assign the accounts, I mean in which transaction code you will going to assign, that is very very important. In which transaction code you will going to create the sales order using transaction code VA01, right? And then next to production receipt, what is the production receipt transaction code అని ప్రతి ఒక్క దాన్ని క్లియర్ కట్ వ్యూ అనేది వాళ్ళు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు రంజిత్. ఎందుకు అనంటే యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్గా మనం ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటిగ్రేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనాలిసిస్ చేస్తారు. అంటే FI to SD ఇంటిగ్రేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు GBB అకౌంటింగ్ డిటర్మినేషన్స్లో GBB ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్వెంటరీ అకౌంట్స్, ఆఫ్సెట్టింగ్ ఎంట్రీస్, సో స్టాక్ అకౌంట్స్, వీటికి సంబంధించినవి మనం క్రియేట్ చేస్తాం కదా యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్గా. అంటే మనం క్రియేట్ చేయము, ఎంట్రీస్ అనేవి అవన్నీ ఎండ్ యూజర్ చూసుకుంటారు, బట్ అసైన్మెంట్స్ వచ్చేసి వాళ్ళే చూసుకుంటారు అనమాట. సో కానీ ఇక్కడ ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు ఒక కంపెనీలో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు మనం ఏదైతే GBBకి సంబంధించిన VSXకి సంబంధించిన ట్రాన్సాక్షన్ కీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్స్ లో. అందుకని చెప్పేసి నేను మీకు క్లియర్ కట్ ఐడియా ఇస్తున్నాను. నా మనం క్రియేషన్ ఆఫ్ కండిషన్ టైప్ రికార్డింగ్ కూడా అయిపోయింది. ఎట్ ది సేమ్ టైం క్రియేషన్ ఆఫ్ మెటీరియల్ మాస్టర్ కూడా అయిపోయింది. సో ఆ మెటీరియల్ మాస్టర్ బేస్ చేసుకొని ఎంత క్వాంటిటీలో, అంటే మనం ఒక వాషింగ్ మెషిన్ కొన్నా, ఒక ఎయిర్ కండిషనర్స్ కొన్నా ఎంత క్వాంటిటీలో చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. అందుకని నేను మీకు ఇందాక థియరీ పార్ట్ అనేది చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. సో నా we will going to create the sales order using transaction code VA01. మన SAP సిస్టంలోకి వెళ్ళిపోయి VA01కి ఓపెన్ చేసి ఓకేనా, VA01 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో. VA01 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో. ఓకే, ఇక్కడ ఆర్డర్ టైప్ వచ్చేసి స్టాండర్డ్ ఆర్డర్. ఒకసారి దాన్ని డ్రాప్ డౌన్ చేసేసి, సో వెన్ యూ డ్రాప్ డౌన్ దిస్ ఆప్షన్ యూ హ్యావ్ టు టేక్ ది స్టాండర్డ్ ఆర్డర్ ఓన్లీ. ఓకే, వై? బికాస్ మనం ప్రతి ఒక్క దాన్ని మూవింగ్ యావరేజ్ అనేది మనం తీసుకోవట్లేదు, ఓన్లీ స్టాండర్డ్ మాత్రమే మనం తీసుకుంటున్నాము. అందుకని చెప్పేసి ఇక్కడ స్టాండర్డ్ అనేది మనం ఇస్తామన్నమాట. సో ఇక్కడ మనకి OR1 అనేది స్టాండర్డ్ ఆర్డర్కి సంబంధించింది. ఒకసారి ఫైండ్ అవుట్ చేయి, ఒకసారి ఉంటే చూద్దాము, లేకపోతే OR1 ఉంది కదా, స్టాండర్డ్ ఆర్డర్ తీసేసుకో. ఎస్, నౌ ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చాము, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇచ్చాము. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ డివిజన్ you can just create. If you want a sales order you can just create. If you want to create a sales group, కానీ ఇవన్నీ మనకు అనవసరం. వై? బికాస్ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్గా అంటే MM వాళ్ళకి అవసరం,
నేను ఆల్రెడీ డివిజన్స్ని క్రియేట్ చేయించాను, సేల్స్ ఆఫీస్ని క్రియేట్ చేయించాను, సేల్స్ గ్రూప్స్ని కూడా క్రియేట్ చేయించాను. మీరు కావాల్సిందంటే బ్యాక్ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళి చూడొచ్చు. సేల్స్ ఆర్గనైజేషన్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దాంట్లోనే సేల్స్ ఆఫీస్ ఉంటుంది, సేల్స్ గ్రూప్స్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే, కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ది ఎంటర్. ఇప్పుడు ఒక మెటీరియల్ని 500 రూపీస్కి కొంటున్నాం అనుకోండి. ఆ 500 రూపీస్ అనేది మనం స్టాండర్డ్ ప్రైస్లో ఆల్రెడీ ఇచ్చేసాము, అండ్ కస్టమర్ మెటీరియల్ ప్రైస్లో కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. యూ డోంట్ వరీ, నేను మీకు క్లియర్ కట్ వ్యూ అనేది చూపిస్తాను. ఓకే, సోల్ టు పార్టీ ఓపెన్ చేయి. సోల్ టు పార్టీ అనేది మనం ఏదైతే కస్టమర్ని మనం క్రియేట్ చేస్తున్నామో సో అది ఇచ్చేసేయాలన్నమాట. ఇక్కడ సోల్ టు పార్టీ తీసుకోవడానికి బ్యాక్ ఆప్షన్ ఇస్తే మన ఒకసారి ఓపెన్ చేయి, డ్రాప్ డౌన్ చేయి, దాన్ని డ్రాప్ డౌన్ చేసి చూపించు. సో యూ విల్ గెట్ ది క్లియర్ కట్. ఓకే, దెన్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ది ఎంటర్. ఎంటర్ చేసి చూసారా, సోల్ టు పార్టీ. ఓకే, పోస్ట్ ఆఫీస్ బాక్స్ అనంతపూర్, అతని కస్టమర్ ఎవరు, రంజిత్ అనమాట. ఓకే, నా వన్ సెకండ్ అన్న. ఓకే, అన్న సారీ అన్న. నో ఇష్యూ రంజిత్. ఇక్కడ ఐటెంలోకి వచ్చేసి ఇక్కడ ఐటెం 10 ఇచ్చేసి 10 ఐటమ్స్ తీసుకుందాం అనుకుందాం. జస్ట్ ఊరుకా, అంటే ఐటమ్ అనేది 10s కాదు, జస్ట్ అదొక నెంబర్ అంతే. 10 తీసేసుకోండి. మెటీరియల్ తీసుకో. మెటీరియల్ మనం ఇందాక చేసాము 50106 అన్న. తీసుకో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి 1 తీసుకో, 1 మాత్రమే తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ప్లాంట్ తీసుకో, అంటే డెలివరీ ఫస్ట్ డేట్ కూడా అదే ప్లాంట్ తీసుకో. ఆర్ఏఎన్జే మనం పర్చేస్ ఆర్డర్స్లో అంటే FITMM ఇంటిగ్రేషన్స్లో క్రియేట్ చేసాం కదా, అదే ఉపయోగిస్తున్నాం. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ది ఎంటర్. చూద్దాం ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయో రావట్లేదో చూద్దాం. ఓకే, నో ఎర్రర్స్. ఒకసారి దీన్ని కాపీ చేసుకో రంజిత్. మర్చిపోయాను, ఐటమ్ ఓవర్ వ్యూలోకి వెళ్ళు. బిఫోర్ కాపీయింగ్ దిస్ ఆప్షన్ మనం ఐటమ్ ఓవర్ వ్యూలోకి వెళ్ళాలి పైన, అంటే ఎర్రర్స్ ఏమైనా వస్తే క్యాల్కులేషన్ చేసుకోవడానికి కదా. సో ఇక్కడ ఐటమ్ ఓవర్ వ్యూ అనేది అంత క్లియర్గా ఉంది. యూ కెన్ జస్ట్ కమ్ బ్యాక్. ఇది కాపీ చేసుకున్నావు కదా, కాపీ చేసుకొని పైన గో టు అనే ఆప్షన్ ఉంటుంది చూడు. గో టు సి హియర్ ఐటమ్, గో టు ద ఐటమ్. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ కండిషన్స్ తీసుకో. కండిషన్స్ అంటే KOFI KOFK. సో చూసావా, ఈ కండిషన్స్ అనేది మనకి కండిషన్ వాల్యూస్ కూడా వచ్చేస్తుంది. కండిషన్ వాల్యూ మనం స్టాండర్డ్ ప్రైస్లో ఎంత తీసుకున్నాము, 500 తీసుకున్నాము, ఇక్కడ కూడా 500 చేస్తున్నాము. ఓకే, సో ఇట్ విల్ బి మ్యాచింగ్. దెన్ నెక్స్ట్ యూ కెన్ జస్ట్ గో టు ద పార్ట్నర్స్. ఇక్కడ పార్ట్నర్స్ ఉన్నాయి కదా రంజిత్, ఈ పార్ట్నర్స్లోకి వెళ్ళి అసలు ఏదైతే ఉందో అదంతా చూద్దాం. సోల్డ్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్ అండ్ షిప్ టు పార్టీ, ఇది అంతా క్లియర్గా ఉంది. ఓకే, యూ కెన్ జస్ట్ గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. డాక్యుమెంట్ ఇన్కంప్లీట్, నో ఇష్యూ. వుడ్ యూ లైక్ టు సేవ్? ఎస్, యూ కెన్ సేవ్. మనం అంతా క్లియర్ చేసాము. ఈ స్టాండర్డ్ ఆర్డర్ అనేది ఒకసారి నోట్ చేసుకో రంజిత్. 20823 20823 ఇవి తీసేసాయి. ఓకే, నో ఇష్యూ. కింద ఉంచు. 20823 స్టాండర్డ్ ఆర్డర్ అంటే స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్, దట్ ఈస్ 20823. ఓకే ఓకే, నా ఇదంతా అయిపోయింది కదా. దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కన్ఫిగరేషన్స్, సారీ కన్ఫిగరేషన్ కాదు, పోస్టింగ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, చూడు. ఇక్కడ ఏంటి, ప్రొడక్షన్ రిసిప్ట్, దాట్ మీన్స్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ. బిఫోర్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు మనకి ఒక ఎంట్రీ ఉంటుంది చూడు రంజిత్, ఆ ఎంట్రీ చూడు. ఒక ఎంట్రీ ఉంటుంది చూడు స్కైప్లోనే, ఆ ఎంట్రీ చూపించు.
ఇప్పుడు FI2SD ఇంటిగ్రేషన్ లో పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తున్నాము. దానికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి MB1C. ఇప్పుడు మనం ఈ పోస్ట్ గూడ్స్ ఇష్యూకి సంబంధించింది ఆ ఎంట్రీ అనేది ఖచ్చితంగా రావాలి. సో దాన్ని ఒకసారి చూద్దాము. ఓకే, యూ కెన్ జస్ట్ గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ MB1C, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేసాం కదా, పోస్ట్ గూడ్స్ ఇష్యూ కూడా చేయాలి కదా. MB1C ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో. ఎస్, అండ్ ఇక్కడ మూమెంట్ టైప్ తీసుకో. వాట్ ఈస్ ద మూమెంట్ టైప్ హియర్? I think finished goods receipt kada, 521. Yes, 521 తీసుకో. చూసావా, ప్రొడక్షన్ ఆర్డర్స్ గూడ్స్ రిసిప్ట్ కి సంబంధించింది. yes, you can just take out that one, no issue. You can just click on the enter. Yes, ఇక్కడ మెటీరియల్ ఇచ్చేసాయి. మెటీరియల్ మనం ఫస్ట్ లో క్రియేట్ చేసింది. yes, 50106. ఓకే, అండ్ క్వాంటిటీ ఇచ్చేసి, క్వాంటిటీ ఎంత తీసుకున్నాం ఇందాక? 1 కదా, 1 తీసుకో. ఎస్, క్లిక్ ఆన్ ది ఎంటర్. ఇప్పుడు మీకేం ఎర్రర్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. యూ కెన్ జస్ట్ గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. చూసావా, ఈ డాక్యుమెంట్ నెంబర్ కూడా సేవ్ చేసుకొని పెట్టుకో. 5000001431. ఇదేంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్ అని పెట్టుకో అక్కడ. పోస్ట్ గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పండి, సో దట్ మీకు మంచి నాలెడ్జ్ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు క్లియర్ కట్ ఐడియా అనేది వాళ్ళ మైండ్లోకి కూడా వచ్చేస్తుంది. సో మిమ్మల్ని వెంటనే తీసేసుకుంటారు అనమాట. ఇప్పుడు పోస్ట్ గూడ్స్ ఇష్యూ కూడా చేసేసాము. దెన్ నెక్స్ట్, వాట్ ఈస్ దట్ వన్? ఈ పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్ని మీకు ఎంట్రీ చూపించాలి కదా. సో ఫర్ దిస్ వీ విల్ హ్యావ్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్, దట్ ఈస్ MB03. ఇది మెటీరియల్ డాక్యుమెంటే కదా, FI2SD సంబంధించింది. MB03కి వెళ్ళి, అదే FIలో అయితే FB03లోకి వెళ్తాం. ఆటోమేటిక్గా ద మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ అనేది తీసుకుందా 5000. yes, you can just go to the sunset option, సన్ రైజింగ్ ఆప్షన్ ఉంది కదా పైన, దాంట్లోకి వెళ్ళి ఓవర్వ్యూ. ఎస్, ఇక్కడ చూసావా, ఫినిష్డ్ గూడ్స్ అంటున్నారు. ఏ ఫినిష్డ్ గూడ్స్? RJ10 కి సంబంధించిన సేల్స్ ఆర్గనైజేషన్ లో ఫినిష్డ్ గూడ్స్ అనమాట. ఓకే, సో నా వీ విల్ హ్యావ్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్. ఒకసారి అకౌంటింగ్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళు, చూద్దాం అసలు ఏమొస్తుందో. ఎంట్రీ చూసావా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ది ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిటర్. దట్ మీన్స్ ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిటర్. ఓకే, ఒక్కసారి దాన్ని కూడా చూపించు. ఎస్, పోస్ట్ గూడ్స్ ఇష్యూలో కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ది ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిటర్. ఇదంతా ఖచ్చితంగా అడుగుతారు రంజిత్, ఓకేనా? ఓకే, కంపల్సరీగా ఇదంతా స్క్రీన్ షాట్స్ తీసుకొని ప్రతిరోజు డైరెక్ట్ మీరు ఏదైతే చదువుతున్నారో దానికి ఇది కూడా యాడ్ చేసి చదవండి, సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ. ఓకే, షూర్. ఓకే, సో నా తర్వాత ఈ క్లాస్ తర్వాత ఇంకేమున్నాయి రంజిత్? 2 పాయింట్స్ కదా, 2 పాయింట్స్. ఎస్, 2 పాయింట్స్ నాట్ మ్యాండేటరీ పాయింట్స్, అదంతా అవసరం లేదు, కానీ మీకు క్లియర్ కట్ వ్యూ అనేది తీసుకొస్తాను. ఎందుకంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు డైరెక్ట్ డెలివరీయే కదా, డెలివరీ అయినప్పుడు నీకు తెలుసు కదా వాట్ ఈస్ దట్ ఎంట్రీ? రెవెన్యూ అకౌంట్ డేటా టు ద కస్టమర్ అకౌంట్ క్రెడిటర్. ఏం లేదు, డెలివరీ ఆఫ్ ది డాక్యుమెంట్, బిల్లింగ్ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. ఓకేనా? ఓకే ఓకే, నగేష్, ఓకే, నువ్వు కూడా క్లియర్ కట్గా చూడు, రాకపోతే మళ్ళీ నాకు మెసేజ్ చేయి. ఓకే, మనం మార్నింగ్ క్లాస్లో ఒకసారి చూద్దాం, ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ ఏదైనా కానీ. ఓకే సార్. ఓకే రంజిత్ అండ్ నగేష్. ఓకే సార్. ఓకే.